ఇది కనిపిస్తుంది కదా, ఇది దేవాలయము. జోషిమఠ్, జ్యోతిర్మఠ్ ఈ పేరుతో పిలుస్తారు. వెనకనే హిమాలయాలు కనిపిస్తున్నాయి చూడండి. హిమాలయ పర్వతస్థానముల యొక్క పాదాల దగ్గర సాక్షాత్తు బద్రీనాథ్ దేవాలయానికి వెళ్ళే దారిలో ఉంటుంది ఇది. ఈ దర్శనం చేసుకుంటేనే పూర్తిగా బద్రీనాథ్ దర్శనం చేసుకున్న ఫలితం లభిస్తుంది అని చెప్పేసి పురాణ ప్రశస్తి. ఎందుకంటే ఇది సాక్షాత్తు ప్రహ్లాదుడు నరసింహస్వామిని సౌమ్యరూపుడిగా ఉండటానికి ప్రార్థించినటువంటి స్థలం. శంకరాచార్యుల వారు ఇక్కడ స్వామివారిని పూజించారు. సంవత్సరంలో 6 నెలలు స్వామివారు ఇక్కడే ఉంచి పూజ చేయడం జరుగుతుంది. జై బద్రీనాథ్.